అమాయక ప్రజలకు యమపాసంలా మారుతోంది. కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కోట్లు పోసి కట్టిన ప్రాజెక్టు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రజా అవసరాలకు వినియోగపడాల్సిన ఆ ప్రాజెక్టు ప్రమాదాలకు కేరాఫ్గా మారుతోంది. నానాటికి పెరుగుతున్న ప్రమాద ఘటనలతో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ ఇది కరీంనగర్ వాసులకు ఒక ఎమోషన్. ఎందుకనంటే కరీంనగర్ ని ఆనుకొనే ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ లో పర్యాటకంగా చాలా మందికి ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చేటువంటి చాలా మంది కూడా ఇక్కడ ఉన్న పరిసరాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు కూడా ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్నో ప్రాణాలు ఈ లోయర్ మానేర్లో కలిసిపోయాయి. అయితే నీటి అవసరాల కంటే ఇక్కడ మట్టి తవ్వకాల అవసరాలే ఎక్కువగా కనబడుతున్నాయనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. అసలు లోయర్ మానేర్ డ్యామ్ లో ఏం జరుగుతోంది, లోయర్ మానేర్ లో నిర్వహణ లేకపోవడానికి కారణాలు ఏంటి, హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీలో చూద్దాం. అధికారుల నిర్లక్ష్యం ఆ ప్రాజెక్టుకి శాపంలా మారితే అక్రమార్కుల దందా ప్రమాదకరంగా మారింది. వెరసి అమాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతి ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోతున్నాయి. లోయర్ మానేరు కరీంనగర్ పట్టణానికి అదొక మణిహారం. సాగునీటి అవసరాలకు నిర్మించిన ఈ ప్రాజెక్టును పర్యాటకంగానూ అభివృద్ధి చేశారు. కానీ అక్కడ పర్యవేక్షణ, ప్రాజెక్టు పరిరక్షణ కరువైంది. కళ్ల ముందు అక్రమాలు జరుగుతున్నా, ఆ అక్రమాలు ప్రాణాలకు, ప్రాజెక్టుకు ముప్పుగా మారుతున్నా పట్టించుకునేవారు లేరు. దాంతో ఏటా పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. ప్రాజెక్టు పటిష్టతపైన ఆందోళన రేకెత్తుతోంది. గత 10 ఏళ్లుగా లోయర్ మానేరుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. అక్కడి పర్యావరణాన్ని, ప్రాజెక్టు పరిసరాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపేందుకు పిల్లలతో సహా ఎన్నో కుటుంబాలు మానేరు డ్యాం కి వస్తుంటాయి. అయితే అక్కడి ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించాలని వస్తున్న పర్యాటకులకు ప్రాణభయం నెలకొంది. ఈ ప్రాజెక్టులో ప్రతి ఏటా పదుల సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడుతున్నారు. సెల్ఫీలు, రీల్స్ కోసమో, ఆహ్లాదం కోసమో నీటిలోకి అడుగేస్తే వారి జీవితం ఆ నీళ్లలోనే కొట్టుకుపోతోంది. అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్కుల ధనదాహంతో లోయర్ మానేరు ప్రమాదాలకు కేరాఫ్ గా మారింది. ఒక్క పర్యాటకులకే కాదు, పశువులు, పశువుల కాపరులు, మత్స్యకారులు ఇలా అందరి ప్రాణాలకు గుంతలు ముప్పుగా మారాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు ఆక్రమణలకు గురవుతుంటే, మరోవైపు ప్రాజెక్టులు మాత్రం మట్టి తవ్వకాలకు కేంద్రంగా మారిపోతున్నాయి. లోయర్ మానేర్ డ్యామ్ లో నేను ప్రస్తుతం ఉన్నాను. లోయర్ మానేర్ డ్యామ్ లో ఎంత ప్రమాదకరంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి అనేటువంటి దానికి నిదర్శనంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మట్టి తవ్వకాల కోసం తవ్విన గుంతలో నేనున్నాను. లోయర్ మానేరు డ్యామ్ లో ఒకవేళ నీళ్లు వస్తే వర్షాకాలంలో 24 టీఎంసీలు ఉన్నటువంటి ఈ డ్యామ్ లో పూర్తిగా నీళ్లు నిండితే నేనున్నటువంటి ప్రాంతం కూడా నీట మునిగి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎంత డీప్ గా మట్టి తవ్వకాలు జరిపారనేటువంటిది నేను చూడొచ్చు. దాదాపుగా మనిషి ఎత్తు కంటే ఎక్కువగా 6 ఫీట్లకు పైగా ఇక్కడ మట్టి తవ్వకాలు అయితే జరిగాయి. ఈ తవ్వకాలు ఇలానే పూర్తిగా అంటే అభివృద్ధి పేరుతో, అభివృద్ధి మాటున, ఆ పర్మిషన్ల మాటున జరిగేటువంటి ఈ తవ్వకాలు పూర్తిగా ప్రమాదకరంగా మారాయి. ఈ తవ్వకాలతో నీళ్లు ఉన్నప్పుడు అది గమనించకుండా ఇటువైపు వచ్చినటువంటి వాళ్ళు ఈ గుంతల్లో పడి చనిపోతున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పసి పిల్లలు కూడా చనిపోయినటువంటి సంఘటనలు ఇటీవల జరిగాయి. ఆ పిల్లల్ని కాపాడబోయేటువంటి సమయంలో తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ కాపాడబోయినటువంటి వ్యక్తులు కావచ్చు, చనిపోయిన ఘటనలు కూడా కనబడ్డాయి. ఇలా ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మిడ్ మానేర్ కావచ్చు, లోయర్ మానేర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా నీటి అవసరాల కంటే, నీటిని అక్కడ ఉంచడానికంటే, నీటి నిల్వ ఉంచడానికంటే మట్టి తవ్వకాల కోసమే ఎక్కువగా వాడుతున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. నీళ్లు ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో ఆ సమయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన మట్టిని అభివృద్ధి పనుల పేరుతో పర్మిషన్లు తీసుకోవడం, ఆ మాటన పెద్ద ఎత్తున అక్రమ తరలింపు అయితే జరుగుతుందని ఆరోపణలు వినబడుతున్నాయి. ప్రాజెక్టులో ప్రమాదాలకు కారణం అధికారుల నిర్లక్ష్యమే కాదు, అక్రమ మట్టి తవ్వకాల మాఫియా ఆగడాలు కూడా. కరీంనగర్ లో నిర్మాణమవుతున్న మానేరు రివర్ ఫ్రంట్ మెడికల్ కాలేజీల కోసం లోయర్ మానేరు డ్యాం నుండి మట్టి తవ్వకాలకు గతంలో అనుమతిచ్చారు. అయితే ఆ 2 పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. అధికారిక అనుమతులు తీసుకున్న తవ్వకాలు ఆగిపోయాయి. కానీ ఆ మాటున జరిగే అక్రమ తవ్వకాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. డ్యాం లో ఏ మూల చూసినా క్వారీలను తలపించేలా పెద్ద పెద్ద గోతులు
దర్శనమిస్తాయి. 3 ఇంచులో 4 ఇంచులో అటువంటి లోతు మట్టి తీయాలని చెప్పేసి వారి యొక్క పర్మిషన్ లో ఉంటే, ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఒక 12 ఫీట్లు 16 ఫీట్లు 18 ఫీట్ల లోతు తీసి ఒక మట్టిని తరలిచ్చి వారి యొక్క ఆర్థిక ధనార్జనే ముఖ్యంగా ఉన్న తప్ప ప్రజల అవసరాల కోసము, నీటి అవసరాల కోసము వారి యొక్క చూసే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ఆహారాల కోసం పరిస్థితి సమయంలో సాయంకాలం పూట లేకపోతే వాటర్ నిండినప్పుడు వచ్చేటువంటి పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ సెల్ఫీలు దిగామా లేకపోతే చెరువులో అంటే నీటిలో దిగి ఆడుకుందాం అనే పరిస్థితిలో వారు తెలియకుండా ఈ లోతులో పడిపోవడం కారణంగా వారు చనిపోయే పరిస్థితి మన అందరం కూడా చూసినాం. పశువులను ఇదే ప్రాంతం తీసుకొచ్చి దాని యొక్క ఆహారం కోసం వాడుకుంటారు. ఆ పశువులు కానీ పశువుల కాపర్లు కూడా ఈ యొక్క లోతులో పడిపోయి చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. దయచేసి అందరూ కూడా ఈ యొక్క డ్యామ్ రక్షణ కోసం ఉండాలి. ఎల్ఎండిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్టు ఇరిగేషన్ అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. అధికారిక అనుమతులు ఇచ్చిన తవ్వకాలు నిలిచిపోయాయని చెబుతున్నారు. కూడా చాలా దొంగతనంగా మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇమీడియట్ గా మా దృష్టికి మా సిబ్బంది కూడా వెళ్తున్నారు. ఒకవేళ సిబ్బంది దృష్టికి వచ్చినా లేదా బయట వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్ గా పోలీసుల సహాయంతో వాళ్ళని తహసీల్దార్కి అప్రోచ్ జరుగుతుంది. ఈ మధ్యనే లెఫ్ట్ సైడ్ మన విద్యానగర్ సైడ్ ఎలాగైతే ఆల్రెడీ వాళ్ళ తహసీల్దార్ గారు వాళ్ళు ఫైన్ వేశారు, వాళ్ళ మీద ఫైన్ వేసి వదిలేశారు. ఇప్పుడు కూడా ఏమైనా మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా పోలీసుల సహాయంతో రెవెన్యూ సహాయంతో ఇమీడియట్ గా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యన మనకి డ్యామ్ దగ్గర కూడా ఈ సెల్ఫీలు అని చెప్పి పర్యాటకులు అందరూ వచ్చి వాళ్ళు ప్రమాదాలను పొందెచ్చుకుంటున్నారు. సో దయవుంచి ఎవరు పర్యాటకులు నీటిలో దిగొద్దని మనం చేస్తూ మా తరపున కూడా మేము కూడా ప్రమాద హెచ్చరికలు అక్కడ పెట్టడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. మట్టి మాఫియా ఆనకట్ట సమీపంలోనే తవ్వకాలు చేస్తున్నారు. దీంతో ఆ డ్యాంలోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం చేరినప్పుడు ఆనకట్ట పొరలు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఒకప్పుడు డ్యాం సేఫ్టీ కోసం సూపర్వైజర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండేవారని ఇప్పుడు వారు కనీసం అక్కడ కనిపించడం లేదంటున్నారు. గవర్నమెంట్ అవసరాలని చెప్పి విచ్చలవిడిగా ఇక్కడ మట్టి దవ్వి దీన్ని కట్టను పూర్తి స్థాయిలో డ్యాం ప్రాజెక్టు ప్రమాద పరిస్థితికి తీసుకొచ్చారు. చాలా మంది వర్షాకాలం వచ్చే టైంలో తెలియని వాళ్ళు చాలా మంది వివిధ ప్రాంతాల నుండి ఇక్కడ పర్యాటకులు చాలా మంది వస్తారు. ఇక్కడ కాలేజీ పిల్లలు వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండే కొంతమంది కూడా ప్రమాదవశాత్తు నీళ్ళ దీని లోతు ఎంతునో తెలియక ప్రమాదవశాత్తు కొట్టుకుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఆడ సెక్యూరిటీకి సంబంధించిన బెటూరు లేకపోతే ఈ కట్టకు సంబంధించి పూర్వం సిబ్బంది ఉండే వర్క్ ఇన్స్పెక్టర్లు లాంటి వాళ్ళు, సూపర్వైజర్లు, కట్టకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇక్కడ చూద్దామన్నా కనబడే పరిస్థితి లేదు. ఇక్కడ చెత్త అని ఈ చెట్లను తొలగించే కార్యక్రమం కట్టకు సంబంధించి ఆ కట్టకే చెట్లు మొలిచినా కూడా దాన్ని తొలగించలేని పరిస్థితి. ఈ పటిష్టత అనేది లేకుండా పోయింది. ఆ కట్టకు సంబంధించి ఆ చెట్లు తొలగించకపోతే రేపటి నెలవారి అక్కడ ఈ నీళ్లతో కొట్టుకుపోయినా కూడా కింద ఉన్న గ్రామాలు మాత్మనార్, తిమ్మబూల్ లాంటి ప్రాంతాల్లో కింద ఉన్న ప్రాంతాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని చెప్పినా కూడా స్టాఫ్ లేని కారణంగా మేము ఏం చేయలేమని అధికారులు సమానం చెప్పే పరిస్థితి ఉంది. లోయర్ మానేరు డ్యాం లో తవ్వకాల వెనుక రాజకీయ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి. అందుకే అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడటం లేదన్న వాదన వినపడుతోంది. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి తవ్వకాలు నిలిపేయాలని, ప్రజా అవసరాలకు వినియోగించే ప్రాజెక్టులను కాపాడాలని కోరుతున్నారు స్థానికులు.